హాయ్! హలో! నమస్తే. మొత్తం మీద రేవంత్ రెడ్డి సర్కార్ కాస్త దూకుడుగానే వెళ్తోంది. హైడ్రా అయితేనేమి, ఇంకొక కొన్ని కొన్ని నిర్ణయాలు ఆయన విమర్శించడం. ఈ మధ్య కాలంలో చాలా విమర్శలకు గురైంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు కూడా. ఆయన పరుష పదజాలం ఉపయోగించడం, తిట్టడం ఇవన్నీ ఒక ఎత్తైతే, అయితే మరో గుడ్ న్యూస్ చెప్పిందట రేవంత్ రెడ్డి సర్కార్. రూ. 300కే ఇంటర్నెట్, టీవీ అందించబోతోందట. గ్రేట్ గదా! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండియాలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీళ్ళిద్దరు కలిసి భేటీ అయ్యారట. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడల నిర్వహణకు కావాల్సిన మౌలిక వసతులు హైదరాబాద్లో ఉన్నాయని, కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్కి ఆతిథ్యాన్ని హైదరాబాద్కి ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని వాళ్ళు కేంద్ర క్రీడా శాఖ మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గతంలో హైదరాబాద్లో పలు జాతీయ క్రీడా పోటీలు నిర్వహించామని కూడా ఆయన తెలియజేశారు. అలాగే హైదరాబాద్లో ఉన్న మౌలిక వసతులను గుర్తించాలని 2025లో జనవరిలో అనుకుంటాను నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి ఆతిథ్యం కల్పించే అవకాశం కూడా ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని, దానికి కావాల్సిన ఆర్థిక సహకారాలు అందించాలని కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి కోరారు. ఖేలో ఇండియా స్కీమ్ కింద అందించే మొత్తాన్ని కూడా పెంచాలని ఆయన కోరడం జరిగింది. ఇక ఎల్బీ స్టేడియం, జిఎంసి బాలయోగి స్టేడియం, షూటింగ్ రేంజ్, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూళ్లను అప్గ్రేడ్ చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన డిపిఆర్లను ఆమోదించాలని కూడా రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. ఎస్, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న టీ ఫైబర్ ప్రాజెక్టుని భారత్ నెట్ ఫేజ్ 3లో చేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. గ్రామాలకు, మండలాలకు నెట్వర్క్ అందించడమే టీ ఫైబర్ ప్రాజెక్టు లక్ష్యమని, 65,000 ప్రభుత్వ సంస్థలకు G2C సేవలు అందించాలన్న లక్ష్యం పెట్టుకున్నామని ఆయన కేంద్ర మంత్రికి వెల్లడించారు రేవంత్ రెడ్డి గారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షలకు ఇళ్లకి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని, టీ ఫైబర్ ప్రాజెక్ట్ అమలుకు NFON సహకారం అవసరమని కేంద్ర మంత్రిని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం 1,779 కోట్ల రూపాయల వడ్డీ లేకుండా రుణం ఇవ్వాలని సీఎం కోరారు. నెలకు 300 రూపాయలకే ఇంటర్నెట్, టీవీ, ఎడ్యుకేషన్ సేవలు అందిస్తామన్నారు. సో గ్రేట్. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు చూడాలి. ఎందుకంటే ఈ మధ్య చాలా విమర్శలు వస్తున్నాయి. అటు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే, వాళ్ళిద్దరు ఆలోచన అంతా ఒకటే, అక్కడ ఇక్కడ ఒకటే పరిపాలన జరుగుతుందని చాలామంది జర్నలిస్టులు, మేధావులు వాదిస్తున్నారు. వీటన్నిటిని తప్పించుకొని రేవంత్ రెడ్డి గారు కొంచెం తన పందా సృష్టించుకోవాలని కోరుకుందాం. ఎందుకంటే ఆయన అంటే చాలా ఇష్టం చాలామంది జర్నలిస్టులకు కానీ నాలాంటి వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్.